వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఆశ. పల్నాడు జిల్లాలోని అడిగంపల గ్రామంలో నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్తున్నాం. పార్వతీదేవి నవ్వడం వల్ల ఏం జరిగింది, సొంత అన్నదమ్ములే అమ్మవారిని ఎందుకు చంపడానికి చూశారు, ఇవన్నీ ఈ వీడియోలో నేను చెప్తాను. సో స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి. కొత్త వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. పార్వతీదేవి నవ్వడం వల్లే ఈ ద్వారయుగాంతరం నాటి సంగతి. కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉండగా ప్రథమ గణాలు నాట్యం చేస్తున్నాయంట. అప్పుడు నందీశ్వరుని చూసి పార్వతీదేవి హేళనగా నవ్విందంట. జగన్మాత, నా కుమారుణ్ణి చూసి ఎందుకు నవ్వావు అని మహర్షి శిలాదురుడు ఆమెని ప్రశ్నించాడంట. అతడి నాట్యంలో భావము తాళము ఏమీ లేవు అని నవ్వుతూ చెప్పింది పార్వతీదేవి. అప్పుడు శిలాదుడికి పట్టరాని కోపం వచ్చిందంట. కలియుగంలో నువ్వు భూలోకంలో జన్మిస్తావు, వివాహితమైన నువ్వు గర్భాన్ని దాల్చి అవమానాలు ఎదుర్కొంటావు అని శాపం ఇచ్చాడు. అప్పుడు పార్వతీదేవి శాప విమోచన మార్గం చెప్పమని అడుగుతుంది. నీతో పాటు కామధేనువు గోమాతగా అవతరిస్తుంది. నువ్వు రోజు దాన్ని పూజించు. నీ ఒక విచిత్ర గర్భం దాలుస్తావు. నాట్యంలో నంది అసంపూర్ణుడని అన్నావు కాబట్టి నీ గర్భంలో నందీశ్వరుడు అసంపూర్ణంగా ఉంటాడు. పెళ్లి కాకుండా నువ్వు గర్భవతి అయ్యావని తెలిసి నీ వాళ్లే నిన్ను కాల్చేస్తారు. అలా నువ్వు మానవ రూపాన్ని వదిలి నిదానంపాటి అమ్మవారుగా భక్తులకు కొంగు బంగారం అవుతావు అని చెప్పాడట. అన్నదమ్ములే కాల్చేశారు. అలా శాపానికి గురైన పార్వతీదేవి సుమారు 700 ఏళ్ల కిందట గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని యాగంటి రామయ్య ఇంట్లో జన్మించిందని చెబుతారు. 4 కుమారులు తర్వాత పుట్టిన ఆమెకు శ్రీలక్ష్మి అని పేరు పెట్టారు. రామయ్య ఆయన కున్న పశు సంపదల్లో కామధేను అనే గోవు ఉండే. శ్రీలక్ష్మి రోజు ఎవరికి తెలియకుండా గోశాలకు వెళ్లి ఆ గోవు చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి గోపంచకాన్ని తాగి ఆ రోజు ఆ కామధేనుతో ఓ ఆంబోతు క్రీడించింది. ఆ విషయం తెలియని శ్రీలక్ష్మి రోజులాగే గోపంచకాన్ని తాగింది. అప్పటి వరకు రజసురాలు కూడా అవ్వని ఆమె కొన్నాళ్లకు గర్భవతి అయింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సూటిపోటి మాటలు అన్నారు. వంశగౌరవాన్ని మంటగలిపిన శ్రీలక్ష్మిని చంపేయడమే ఈ సమస్యకి పరిష్కారం అనుకున్నారు ఆమె అన్నయ్యలు. ఓ రోజు తల్లిదండ్రులు లేని సమయంలో ఆమెను పొలానికి పిలిపించి పత్తి మండి ఎక్కించి నిప్పు పెట్టారు. శ్రీలక్ష్మి మంటల్లో దూకేసింది. సజీవ దహనమైన శ్రీలక్ష్మి శిలగా మారింది. 11 ఏళ్ల బాలికను పోని ఆదివారం నన్ను కాల్చారు కాబట్టి ప్రతి ఆదివారం పసుపు కుంకుమలతో నాకు పూజలు చేయాలి. నన్ను చల్లబరిచేందుకు పొంగళ్లు పెట్టాలి. నాకు ఆలయాన్ని నిర్మించొద్దు. నన్ను దర్శించే వాళ్ళు ఎండలోనే ఉండాలని ఆమె చెప్పిందని చెప్తున్నారు ఇక్కడ పురాణాల్లో. అమ్మవారు ఎలా వెలిశారన్న దానికి స్థల పురాణం ఇది. మేము గుడికైతే వచ్చేసాము. గుడి దగ్గర అమ్మవారికి ఇష్టమైన ఆవులు చాలా కనపడుతూ ఉన్నాయి ఆ ప్రాంగణంలో. శ్రీరామనవమి రోజు ఆదివారం రోజు వచ్చాము మేము గుడికైతే. ఇక్కడ శ్రీరామనవమి కాబట్టి క్రౌడ్ అయితే ఎక్కువ లేదు, చాలా ప్రశాంతంగా ఉంది గుడి. మేమైతే గుళ్ళోకి వచ్చి అమ్మవారి దర్శనం అయితే చేసేసుకుంటున్నామండి. చేసుకున్న తర్వాత ఇక్కడ కామధేను ఉంది. ఎదురుగానే అమ్మవారికి ఎదురుగానే కామధేనుని పెట్టారు. ఆ తర్వాత ఇక్కడ పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత అటు చూస్తే పల్లకి ఊరేగింపు అన్ని రెడీ చేస్తున్నారు. అమ్మవారిని విగ్రహం లోపల పెట్టేసి గుడి చుట్టూ పల్లకి ఊరేగింపు చేస్తున్నారు. దానికి రెడీ చేస్తున్నారు. చూడండి, అది కూడా ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో. ఇది ఆదివారం పూట సాయంత్రం అండి మేము వెళ్ళింది. ఆదివారం రోజు జరుగుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం తిరునాళ్ళు జరిగింది. అమ్మవారికి కుంకుమ బండ్లు కట్టుకొని తీసుకొస్తారు. అవి చాలా అందంగా ఉంటాయంట. నేనైతే చూడలేదు. మీరు ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి నాకు.
శుక్రవారం ఆదివారం అమ్మవారికి పొంగళ్ళు చేసి ఏటలను ఇస్తారండి. ఇక్కడ మనం వచ్చి ఉండడానికి ఏ ఇబ్బందులు ఉండవు. వసతి గృహాలు అయితే ఉన్నాయి. చక్కగా ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి. మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఓకే, బాయ్.